నాయకుడు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తుమ్కుంట నర్సారెడ్డి గారు చేపడుతున్నటువంటి పోరు యాత్ర ద్వారా ఈరోజు ప్రజలను చైతన్యపరుస్తూ గత 15 నెలలుగా గజ్వేల్ ప్రజలు ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యుడు ప్రజలు కనబడతలేడని ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారని గ్రహించి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్, కవిత లాంటి నాయకులు స్థానిక నాయకులపై చివాట్లు పెడుతుంటే ఈరోజు మా గజ్వేల్ ఉన్నటువంటి ఒక రూపాయికి పనికిరాని నాయకుడు ఈరోజు ప్రజానాయకుడు అయినటువంటి మా నర్సారెడ్డి గారిపై విమర్శలు చేస్తుంటే దయ్యాలు వేదాలు పలికినట్టు ఉంది. ప్రతాప్ రెడ్డి గారు మీ స్థాయిని ఆలోచించి ఈరోజు మా నాయకుడి గురించి మాట్లాడాలి. ఆనాడు ఏదో కారణాలతో మా నాయకుడు టీఆర్ఎస్ పార్టీలో పోయినా అక్కడ గౌరవం లేదు అని నువ్వు 2018లో స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి ఈరోజు ఈ దూరాలతోటి గజ్వేల్ ప్రజలు ఆగమిస్తున్నారని నువ్వు భద్రలాంటి కాలు ముక్కితే ఆర్టీసీ చైర్మన్గా ఉన్నటువంటి మా నర్సన్న జీతాబత్యాలు వదులుకొని కేవలం నిన్ను గెలిపేయడానికి కాంగ్రెస్ పార్టీ గుర్తును కాపాడటానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి నీ కొరకు పనిచేయడం జరిగింది. ఆ విషయాలు మర్చి ఈరోజు అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టే బాబతి నువ్వు ఈరోజు నర్సారెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే గజ్వేల్ ప్రజలు అసహించుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నీ గత చరిత్ర గజ్వేల్ ప్రజలకందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు మా నర్సన్న గురించి, నర్సన్న చేస్తున్నటువంటి అవినీతి గురించి మాట్లాడుతున్నావే. నీకు దమ్ము ధైర్యం ఉంటే కేవలం మీడియా ముందు మాట్లాడడం కాదు, రా బహిరంగంగా చర్చించుకుందాం. ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడు, నర్సన్న పుట్టినప్పుడు మీ ఇద్దరు ఆస్తి ఎంతో ప్రజలకు తెలుస్తుంది. ఎవరు రాజకీయాల్లో తమ ఆస్తులు కోల్పోయినో ప్రజలకు తెలియాలి. ఈరోజు నువ్వు ఈ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చినావు, నర్సన్న ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చినో గజ్వేల్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. గజ్వేల్ ప్రజలకు అందరికీ తెలుసు ఆయన రాజకీయ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. ఈరోజు నీ రాజకీయ జీవిత ఆరంభం నుండే ఒక అవినీతి మాయా మచ్చగాన్ని గతంలో కూడా టీడీపీ హయాంలో టీడీపీ ఎమ్మెల్యే గారిని మత్తు మందులు ముంచి ఈరోజు నువ్వు చేసిన అవినీతి అక్రమాలు గజ్వేల్ ప్రజలకు తెలుసు. నీ బోరు బండ్ల వ్యవహారాలే కానీ, దొంగ రియల్ ఎస్టేట్ వ్యాపారమే కానీ ఈరోజు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. గజ్వేల్లో నీ స్థాయి లేదు నువ్వు మాట్లాడటానికి. ఎందుకంటే ఈరోజు గజ్వేల్కి ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యుడు ఉన్నాడు. వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడాలి తప్ప నువ్వు ముంగడికి వస్తే ప్రజలు సహించాలని దమ్ముంటే కేసీఆర్ గారిని పిలిపించి గజ్వేల్లో ఉన్న సమస్యలపై రివ్యూ చేయించాలి. అది నీకు దమ్ముంటే చెయ్యి, లేకపోతే ఇంట్లో కూర్చో. కనీసం మేము ఎమ్మెల్సీ యాదవ్ గారిని కోరుతున్నాం, ఇలాంటి గోకటగాలను పక్కన పెట్టి మీరు ముందుకు వచ్చి రాజకీయం చేయండి. దీంతో మీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. మీరు ఒక శాసన మండలి సభ్యులు, మీకు ఫోటో కావాలి, మీరు పబ్లిక్ తోటి అధికారులతో చర్చించి సమస్యలు పరిశీలించగలరు. అదే ప్రతాప్ రెడ్డి రాజకీయ బ్రోకర్గా ఉంటున్నారు. దీనికి మీ రాజకీయానికి, మీ పార్టీకి చెడు కలుగుతుంది. మీ అధిష్టానానికి చెప్పి ఆయన పక్క పెట్టిస్తేనే మీ బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత పలుకుబడి ఉంటుంది. ఎందుకంటే రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అవుతుంది. 15 నెలల నుండి శాసనసభ్యులు లేకపోవడంతో మీ యొక్క వ్యవహారం బయటపడ్డది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. అన్ని